అరుంధ చనిపోయి మళ్ళీ బుజ్జమ్మ రూపంలో పుట్టింది కదా, కానీ మళ్ళీ ఆ కష్టాలే. ఆ మనవడు ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తుంది అని చెప్పి చిత్రగుప్త చాలా బాధపడుతూ స్వామి పిలుస్తుంటారు. అప్పుడే మహర్షి వస్తూ ఉంటారు. ఏంటి చిత్రగుప్త, ఏంటి మీ స్వామి మీదే నువ్వేంటి నిందలు వేస్తున్నావు అని మహర్షి అన్న మాటకి, మా వల్లే కదా తప్పుగా జరిగింది, అందుకే ఎలాగైనా సరే బుజ్జమ్మని కాపాడని చెప్పి అనుకుంటున్నా. తన తల్లిదండ్రులని అలాగే కలవాలనుకుంది కానీ కలవలేకపోయింది. వాళ్ళ నాన్నకి గతం గుర్తొచ్చేలా చేయమని అడిగింది కదా అని చెప్పి చెప్తూ మొత్తం అంతా గుర్తెచ్చుకొని బాధపడుతున్నారు. సరే, శక్తులు రావడానికి నేను ఒక సలహా ఇస్తాను అని మహర్షి మాటలకి సంతోషపడి, ఏంటి మహర్షి మళ్ళీ శక్తులు రావడానికి ఉపాయం చెప్తారా అని చతుర్గుప్త అనగానే, అరుంధతి బాలిక రుద్రాక్ష మాలతో ఇగో ప్రతిరోజు నిష్ఠగా పూజ చేసే కదా, ఆ కారణంగా పరమేశ్వరుడు ఆ రుద్రాక్ష మాలని కొన్ని అద్భుత శక్తులు ప్రసాదించాడు కదా అని మాసిపుచ్చేగానే, అంటే అది ఎక్కడ ఉంది అని చిత్రగుప్తుడు అనగానే, ఈ గృహంలోనే పూజా మందిరంలో ఉంది అని మహర్షి చెప్తూ, ఇగో ఆ బుజ్జమ్మ ఆ మాలను తాకిందనుకో మళ్ళీ శక్తులను వచ్చేస్తాయి, మళ్ళీ శక్తివంతులు అవుతుంది అని మహర్షి మాట సంతోషపడి, ధన్యోస్మి మహర్షి, ఈ దేవరాశి మాకు చెప్పినందుకు మీకు సరదా కృతజ్ఞతలు అని చిత్రగుప్తాను కానీ విజయస్తూ అంటే మహర్షి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చాలా సంతోషపడుతూ బుజ్జమ్మ గెలిపించే దారి దొరికింది, ఎలాగైనా సరే బుజ్జమ్మతో ఆ మాలని తాకేలాగా చెయ్యాలి, ఇదే నా తక్షణ కర్తవ్యం అని చెప్పి చిత్రగుప్త అనుకుంటాడు. బాగి రాథోడ్ అలాగే యాదమ్మ కలిసి డైనింగ్ టేబుల్ మీద అంతా భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ, అంజు రండి అని బాగి పిలగానే, అదేంటి మేడం మనకు మనం పిలవలేదు అని యాదమ్మ అనగానే, నీ నూరంగా నువ్వు పిలుచుకోవచ్చుగా, ప్రతిదీ మిషన్ పిలవాలా ఏంటి అని రాత్రి అంటూ ఉంటారు. అందరికి వస్తారు, అలాగే కూర్చుంటారు. ఇంకో బుజ్జమ్మ అలాగే అంజు మిద్దటిని సపరేట్ గా చేశాను ఆగండి అని చెప్పి బాగి వెళ్ళి తీసుకొస్తుంది. ఏంటమ్మా అని చెప్పి బుజ్జమ్మ, మీరే ఓపెన్ చేసి చూడండి అని బాగి అనగానే, చూసి చాట థ్యాంక్స్ మా అని బుజ్జం అంటుంది. నాక థ్యాంక్స్ చెప్పాల్సింది మీ డాడీ చెప్పండి అని చెప్పి బాగి అంటుంది. మీరు బయటకు వెళ్ళి చాట్ తిన్నానుకున్నారు కదా, తినకుండా వస్తారు కదా, అందుకే మీ డాడీ రాత్రి పంపించి తీసుకొచ్చారు అని బాగా థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి బుజ్జం అనగానే, ఇంకా అంజు అలాగే సైలెంట్ కూడా మనకు గమనిస్తుంది. నువ్వు చెప్పు అని చెప్పి మనగానే, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇలా మీకు ఏం కావాలో చెప్పండి నేను తీసుకొస్తాను, మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఓకే డాడీ అని చెప్పి బుజ్జమ్మ అనగానే, అదేంటి చాట్ వాళ్ళకైనా మాకు లేదా అని చెప్పి ఆనందంగానే, మీరు జంక్ ఫుడ్ తినకూడదు అమ్మర్ అనగానే, వాళ్ళు తినాల్సి మీరు తినకూడదా డాడ్ అని చెప్పి ఆకాష్ అనగానే, ఆనంద్ ఆకాష్ మీకు కూల్ వాటర్ కావాలా అని చెప్పి బాగి అనగానే, కూల్ వాటర్ మాకేం వద్దులే అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటాడు. మీరు ఖచ్చితంగా కూల్ వాటర్ తాగాల్సిందే, ఇప్పుడే తెస్తాను ఆగండి అని చెప్పి ఇంకా బాగి వెళ్ళి తీసుకొస్తుంది. కానీ ఆనంద్ ఆకాష్ ఏమో ఇంకా ఫీల్ అవుతుంటారు కదా, చాట్ తింటున్నారని అనుకుంటూ ఉంటారు. ఇంకా బాగి అదే పదం నవ్వుకుంటూ ఆనంద్ ఆనంద్ అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారికి ఇంకా ఐస్ క్రీమ్ చూపిస్తూ ఉంటుంది మిద్దకి అని చెప్పేసి బాగి సైకిల్ దగ్గర ఓకే అని చెప్పేసి ఆనంద్ అంటూ ఉంటారు. చూసావా డాడీ తెలియకుండా మిస్ అమ్మ నీకును ఆకాష్కి ఐస్ క్రీమ్ తెప్పించింది, తెలియకుండా తినండి అని రాత్రులు అంటూ ఉంటారు. థ్యాంక్స్ మిస్ అమ్మ, మా కూల్ వాటర్ కావాలి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. ఇంకా బాగా దాచేస్తుంది. అప్పుడే ఇంకా అమర్ పొలమారుతుంది. అయ్యో అని చెప్పేసి ఇంక వాటర్ తీసుకోండి అని చెప్పి బాగా బాటిల్ తీసుకుని వెళ్తుంది. ఈలోగా ఇక వాటర్ తీసుకో అమర్ అని చెప్పి మనరు ఇస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఇలాగ ఇద్దరిని గమనిస్తుండే, ఎవరు తీసుకోవాలో అర్థం కాక అలాగే చూస్తూ బాగా వాటర్ బాటిల్ తీసుకుంటుంటాడు. ఇంకా మనోడు చాలా కోపం వస్తుంది. ఇంకా రాత్రి అది కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా వాటర్ తాగడం చూసి మనోడు కోపం గ్లాస్ కింద పెట్టేస్తుంది. మనోడు మడుతున్నట్టుంది అని రాతోడు అనగానే, ఏమన్నావు రాతోడు అని చెప్పి మనోడు అనగానే, అంటే కూరలు కారంగా ఉన్నాయని చెప్పి, అంటే పొలమారుతుంది మీకు కూడా పొలమారుతుంది అంటున్నా అని చెప్పి రాతోడు కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. అంజు అలాగే బుజ్జం చాట్ తింటూ ఉంటారు. మిస్ అమ్మ రేపు ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని అమర్ అనగానే, సరే సార్ అని చెప్పి భాగ్య అంటుంది. ఎందుకు ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ అని మనవరు అనగానే, మా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పి అమర్ అంటారు. ఫ్రెండ్ అంటే అని చెప్పి ఎవరు అని మనవరు అడుగుతుంది. అంటే నా ఉద్దేశం నాకు తెలిసే ఉంటుంది కదా అని మనవరు అనగానే, ఏమండి అసలు సార్ ఫ్రెండ్ మీకు ఎలా తెలుస్తుంది అని రాత్రి అనగానే, నేను ఆరు ఫ్రెండ్ కాబట్టి అమర్ ఆరు ఫ్రెండ్ నాకు అందరు తెలుసులే అని మనోరి అంటూ చెప్పమ్మర్ ఎవరో గెస్ట్ మనోరి అడగానే, ఇక్కడ ఫ్రెండ్ కాదు కొడైకెనాల్ ఫ్రెండ్లే అని అమర్ అనగానే మనోరు షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా రాత్రి టెన్షన్ పడుతుంటాడు. ఏంటి సార్ చెప్పేస్తున్నారు అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటాడు. ఇంకా మనోరు ఇంకా టెన్షన్ ఎక్కువ కొడైకెనాల్ వస్తున్నాడు ఎవరతను అని చెప్పి మనోరు ఆటాడుతుంది. అబ్బా సార్ ఎస్ఐ గురించి చెప్తాడా ఏంటి, చెప్తే ఇంకా జాగ్రత్త పడుతుంది
అని చెప్పేసి రాత్రి అనుకుంటూ ఉంటాడు. అంటే తాను అని చెప్పి అమ్మ చెప్పబోతుంటాడు. సార్ 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 మనం చేసిన మిషన్ గురించి డీటెయిల్ రిపోర్ట్ చెప్పమని చెప్పి హెడ్ ఆఫీస్ ఫోన్ చేశారు, మన ఫైల్ రెడీ చేయాలి అని చెప్పి రాత్రి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. నేను అమ్మతో మాట్లాడుతుంటే మధ్య ఎందుకు అడ్డుపడతావా అని మనోరు అనగానే అదే అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఆఫీసర్ కండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి రాత్రి కాంతి హార్డ్ చేస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో ఆఫీస్ విషయాలు మామని చెప్పి అమ్మకి చెప్పాడు కానీ మనోరి అనగానే కొన్ని ఇంట్లో చెప్పకూడదు మేడం, అలా కొన్ని విషయాలు ఆ టైంకే చెప్పాలి అని చెప్పి అమ్మకి రాత్రి వినిపిస్తూ ఉంటాడు. ఇంకా బాగా అర్థంగా చూస్తూ ఉంటుంది. అదేంటి సంబంధం దగ్గర మాట్లాడతాడంటే రాతోడు, అమ్మ రేపు వచ్చే గెస్ట్ ఎవరు చెప్పు అని మనోరంగానే కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు, రేపు ఎవరు వస్తారో నువ్వే చూద్దాని అని చెప్పి అమ్మని మాటలు మన అప్సెట్ అవుతుంది. ఇంకా రాత్రి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా భోజనం చేశాక ఇంకా అమ్మ చేతులు కడుక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు అమర్ ఏం చెప్పనుకోడేంటి, ఎవరు వస్తున్నాడు, కొడైకెనాల్ వస్తున్నారు అని చెప్పి అంటున్నారు, అసలు ఎవరు అంత మన టెన్షన్ పడుతుంది, టెన్షన్తో మన సచ్చేలాగా ఉంది అని చెప్పి రాత్రి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా సైకిల్ చేస్తూ ఉంటాడు. అనుకున్న విధంగా అమర్ ఇంకా ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాత్రి ఉంటాడు. ఈలోగా బాత్ వచ్చి రాత్రి అని చెప్పి బాగా సైకిల్ చేస్తూ ఉంటది. ఏంటని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అబ్బా నువ్వు రా అని చెప్పేసి బాగా సైకిల్ చేస్తున్నాడు. రా అని చెప్పి రాత్రి కొడతా రా అని చెప్పేసి బాగా సైకిల్ చేస్తాడు. ఇంకా పక్క వెళ్ళిపోతుంది. సార్ మీకు వాటర్ తీసుకొస్తా అని చెప్పేసి రాత్రి బయటకు వస్తుంటాడు. రాత్రి రా అసలు రేపు ఎవరు వస్తున్నారు బాగి అనగానే అది సస్పెన్స్ మిస్ అమ్మా అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నా, టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి అని చెప్పి మరో అనగానే ఎందుకని టెన్షన్ నీకు, రేపటిదా వెయిట్ చేస్తే వచ్చేలా చేస్తుంది మనోహరి అని యాదమ్మ అంటూ ఉంటుంది. ఇక్కడేమో ఏంటి నాకు చెప్పండి మనోహరి టెన్షన్ పడాలా ఏంటి అని బాగానే చెప్తే మీరు షాక్ అవుతారు మిస్ అమ్మ, సర్ప్రైజ్ కూడా అవుతారు అని చెప్పి రాతోడు నవ్వుతూ ఉంటాడు. అక్కడేం మనోహర్ టెన్షన్ పడుతూ అమ్మ చెప్పబోతుంది, ఆ చెత్త రాతోడు అడ్డ చచ్చాడు అని మనోహర్ అనగానే అంటే రాతోడు అడ్డుపడ్డాడంటే రేపు వచ్చేవాడి గురించి ముందు కొంచెం తెలిస్తే జాగ్రత్త పరిచయం అనుకున్నాడేమో అని యాదమ్మ అంటూడది. అక్కడేమో బాయ్ కూడా చాలా టెన్షన్ అడుగుతుంది. అందుకే నేను కావాలని సార్ చెప్తుంటే కావాలని అడ్డుపడ్డాను, 80% రేపు వచ్చేది ఆ పర్సన్ తెలియకూడదు అని చెప్పి రాతోడు అనగానే నాకు అర్థమైంది ఎందుకు ఆ పర్సన్ ఎవడు బాగి అనగానే గెస్ట్ అని రాత్రులు అంటూ ఉంటారు. బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు కొడైకెనాల్ ఎవడొస్తున్నారో ఏంటో అని మనోహర్ అనగానే ట్రై చేయి, అసలు రేపు వచ్చేవాడు నీ గురించి మొత్తం తెలిసి ఉంటుందేమో అని యాదమ్మ అనగానే ఇంకా మనోహర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడేమో ఏంటి కొడైకెనాల్ నుండి వస్తున్నారా, అసలు ఎస్ఐ ఎందుకు వచ్చాడు అని బాగి అనగానే ఏదో కేసు మీద వచ్చాడు, యాక్సిడెంట్ గా మాకు కలిశాడు, సార్ గుర్తుపట్టలేదు, గుచ్చేసి పడుతుందో సార్ తలనొప్పి వచ్చింది ఆయన ఆపేశారు, అందుకే ఆయన రేపు రమ్మన్నాడు అని చెప్పేసి రాత్రి మాటలకి బాగా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడేమో మనోళ్ళు ఇంకా భయపడుతుంటది. అసలు వచ్చేవాడు ఎవడో తెలిస్తే నేను తెలుసుకునే దాన్ని, అసలు ఎవడో అని చెప్పి మనోహర్ అనగానే నీకు ఎంతమంది చెప్తున్నా నాకెలా తెలుస్తుంది మనోహరి అని యాదం అంటుంది. అక్కడేమో దేవుడు మనకు ఉన్నారు, అప్పుడెప్పుడు అసలు ఆ దేవుడే ఆ ఎస్ఐని ఇక్కడ పంపించుంటాడు అని బాగా అంటూ ఉంటుంది. అది చూసిన సార్కి ఏం గుర్తుండదు. అందుకే రేపు వచ్చి కొడైకెనాల్లో జరిగిన స్టెప్ బై స్టెప్ అన్ని సార్ చెప్పారు అని చెప్పి రాతాడు అనగానే అంటే అక్కడేమో మనోరు భయపడుతుంది. అంటే అమ్మ చెప్పిన ప్రకారం ఒకవేళ కొడైకెనాల్ వెళ్తే స్టెప్ బై స్టెప్ జరిగిన విషయాలు అన్ని చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు వస్తున్నారు అసలు ఏంటి అని చెప్పి మనోరు ఆలోచిస్తుంది. వాడు ఎవడన్నా అవనే నీకు నోరు ఇప్పాడా అంతే సంగతి, నువ్వు సమాధానం వెళ్ళాల్సిందే మనోహరి అని యాదమ్మ అంటూడదు. అంటే ఆ మనోహర్ గురించి విషయం తెలిసింది, రేపు క్లోజ్ అయిపోతుంది, హంతకుల గురించి తెలిసింది అనమాట అని బాగానే అవును మిస్ అమ్మ, సార్కి అతను చూసినా ఏం గుర్తురాలా, అందుకే కొడైకెనాల్ విషయం జరిగిన స్టెప్ బై స్టెప్ అని చెప్పి చెప్పమన్న సారే, అలాగే ఇంటి పట్టిన శని దరిద్రం అంతా పోతుంది, కాకపోతే ఈ రోజు రేపు గతం గుర్తొచ్చే ప్రయత్నం తలనొప్పి వస్తుంది అని చెప్పేసి నా భయంగా ఉంది అని చెప్పి రాత అనగానే ఆ దేవుడి వల్ల అసలు ఏం జరగకూడదు, ఆ ఎస్ఐ మనోరు చేసిన విషయాలు అన్ని చెప్పాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో ఒకటి వచ్చేవాడు ఏమన్నా నా గురించి చెప్పాడనుకో అమ్మకి మొత్తం అంతా గుర్తొచ్చేసి ఆమె చెప్పింది నేనే, అలాగే ఆ తర్వాత బాగా పెళ్లి చెప్పేసి మొత్తం అంతా గుర్తొస్తుంది, నా పరిస్థితి ఏంటి అని మనోహరి భయపడుతుంటది. చెప్పానుగా శ్మశానంలో ఒక గొయ్యి రెడీ చేసుకోమని, రేపు ఖచ్చితంగా పెద్ద సునామీ వస్తుంది అని యాదవ్ మన మాటలు మనోహరి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాంటి రోజు కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా రాతోడు అని బాగి అంటూడది. అవును జరగాలి, ఎప్పుడు చరిత్రలు మిగిలిపోయినాయి అన్ని మనోహరి అంతమే రోజు అని చెప్పి రాతోడు ఆ మాటలు బాగి రాతోడు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా బాగి లేచి లాన్లోకి వచ్చి పూలు పోసుడది. ఎలాగైనా సరే
బుజ్జమ్మతో ఎలాగైనా ఆ రుద్రాక్షమాలు పట్టుకుంటే బాగా శక్తులను వస్తాయి అని చెప్పి చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటారు. అప్పుడే అమ్మ గుడ్ మార్నింగ్ అని బుజ్జమ్మ అనగానే ఏంటి పొద్దున్నే స్నానం చేసావా అని భాగ్యంగానే అవును అని ఏం లేదు నువ్వేంటి పొద్దున పూలు కోస్తున్నావు అని బుజ్జం అనగానే ఈరోజు స్పెషల్ డే, ఈరోజు మనకు మంచి జరగబోతుంది, అందుకే దేవుడు పూజ చేసి ఆశ్రమం తీసుకుందాం అనుకుంటున్నా బాగి అనగానే అయితే నీతో పాటు నేను కూడా పూజ చేస్తాను అమ్మ అని బుజ్జం అనగానే సరే ఇద్దరు కలిసి పూజ చేద్దాం అని బాగి అనగానే భలే భలే బుజ్జమ్మ నీతో రుద్రాక్షమాలు ఎలా తాకించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా, మాకు శ్రమ తగ్గించావుగా పూజ చేయమని చెప్పి ఆ పరమశివుడికి బుద్ధి పుట్టించుంటాడు అని చెప్పి తిరుగుతూ అనుకుంటూ ఇద్దరు గమనిస్తూ ఉంటారు. ఆ మాల తాకేవనుకో మళ్ళీ చిత్రంతో అవుతావుగా పరమేశ్వర ఆ బాలను కర్ణించు ధన్యోస్మి ఈశ్వర అని చెప్పి చిత్రగుప్తుడు అనుకుంటూ దేవుడు భారం వేస్తుంటాడు. సరే పద అని చెప్పేసి బాగి బుజ్జమ్మ గుడి మందిరానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే అక్కడ ఉన్న పూలను తీసి మళ్ళీ పూలన్నీ సర్దుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే చేస్తుంటది. ఇగో పటాల బొట్టు పెడదామా అని బాగా సరే అమ్మ అని చెప్పి బుజ్జమ్మ బాగా సాయం చేస్తుంది. పటం మీద ఉన్న పాత పూలు అన్ని తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొత్త పూలు పెడుతుంటారు. చిత్రగుప్తుడు బయట నుండి అంతా గమనిస్తుంటాడు. ఎలాగ సరే ఆ రుద్రాక్షమాల బుజ్జమ్మ పట్టుకుంటే బాగుండు అని చెప్పి అదే పనిగా ఆరటానికి చూస్తూ ఉంటాడు. మా నాన్నకి గతం గుర్తు రావాలి, ఆ మన ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి బుజ్జమ్మ దేవుడి దండం పెట్టుకుంటది. ఇంక పూజ అంతా అయిపోయాక బాలి హారతి ఇస్తుంది. ఇంకా హారతి తీసుకొని ఇద్దరు బయట రాబోతుంటారు. అయ్యో బాలిక ఆగు బాలిక, అయ్యో ఆ మాల తాకు అప్పుడే శక్తులు వస్తాయి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అదే పనిగా అరుస్తూ ఉంటాడు. అసలు పచ్చని గుర్తుపడతావు అప్పుడు ఎదిరించుకోవాలి నా మాట విను బాలిక బాలిక అని చెప్పి బాలిక ఈ అవకాశం వాడుకోవాలి, లేకపోతే నీకు ఎక్కువ టైం లేదు, నీ ప్రాణం తీరే ప్రచండ వేచి ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళి ఆ మాలను తాకు బాలిక బాలిక అని చెప్పి అలాగే చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ బాలి ఇంకా దేవుడు మనని బయటకు వచ్చేస్తూ ఉంటారు. పరమేశ్వర ఏంటి ఇలా జరుగుతుంది, రుద్రాక్షమాలని ఆ బాలిక తాకొద్దనుకుంటే తాకలేదు నువ్వే చెయ్యాలి అని చెప్పేసి చిత్రగుప్తుడు దేవుడు భారం వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకొకసారిగా బుజ్జమ్మ ఆగుతుంది. బాలుడు అలాగే బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. శివుడి దగ్గర ఉన్న పువ్వు ఒక్కసారిగా పట్టణానికి కింద పడుతుంది. తనకి ఏదో తెలిసినట్టు ఒకసారిగా బుజ్జమ్మ వెనక్కి చూస్తూ ఉంటుంది. అలాగే పువ్వును చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఉండిపోతుంది. చిత్రగుప్తుడు అదే పని బయట నుండి గమనిస్తూ